సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న పూరి జగన్నాథ్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పుడు రామ్తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్స్ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమాకి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల తాత్కాలికంగా షూటింగ్ ని నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ కొంత అడ్వాన్స్ తీసుకొని ఈ సినిమాని స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 90% షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక 10% షూటింగ్ ను కంప్లీట్ చేస్తే సినిమా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ రామ్ కి డబ్బులు ఇస్తే సినిమాకి పెట్టడానికి డబ్బులు లేవనే విషయం అయితే తెలుస్తుంది. ఇక దాంతో రామ్ పోతినేని తను తీసుకున్న అడ్వాన్స్ డబ్బులుగా ఉంచుకొని తనకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు ఆ డబ్బుల్ని సినిమా మీద పెట్టమని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ప్రాఫిట్ లో తను పర్సెంటేజ్ తీసుకోవాలని అనుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆగిపోకుండా తను ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇక ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ కి కొత్త బ్రేక్ ఇచ్చారు. ఇక తొందరలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోబోతుంది. ఇక ఈ సినిమాతో పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టాలని అటు రామ్ పోతినేని ఇటు పూరి జగన్నాథ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.